వాస్తవాలు కదా రాజేంద్ర అన్న. నీతిమంతుడు మోడీ గారు. ఎందుకు నీతిమంతుడు? 609వ స్థానంలో ఉన్న అదానిని తీసుకొచ్చి 2వ స్థానంలో కూర్చోబెట్టినందుకు నీతిమంతుడు. ఎక్కడికి వెళ్ళి నీతి నీతి. అందుకే నేను అంటా ఉన్నా మిత్రులారా, ఆగం కాకండి. గోసముఖం పెట్టంగానే ఇప్పుడు అన్నాడు మా అన్న, గోసముఖం పెట్టంగానే ఆగమయ్యారు. రాజేంద్ర అన్న మంచి డైలాగులు కొడతాడు. హుజురాబాద్లో కూడా సాదుకుంటారా చంపుకుంటారా అని మాట్లాడండి. అనగానే పాపం అయ్యో పాపం మా ఓడు కదా అని ఆయనతో ఓటేసింది. ఏమైంది ఓటేసిన పాపానికి? మళ్ళీ హుజురాబాద్ మరి కూడా చూడలే, ముఖం కూడా మళ్ళీ చూపెట్టలే. అందుకే నేను అంటా ఉన్నా, ఇలా రాగిడి లక్ష్మారెడ్డి గారు ఏదో పర్సనాలిటీ పరంగా చూస్తే ఒక ఆమెనేమో జెడ్పీ చైర్మన్, ఒక ఆయననేమో ఆమె భర్తనేమో మాజీ మంత్రి, ఇడిదిక్కేమో ఒక మాజీ మంత్రి. వీళ్ళు పెద్దగా కనబడుతుండొచ్చు. లక్ష్మారెడ్డి అన్న అయ్యో ఈయన ఇదివరకు మాకు తెలియదు కదా కొన్ని నియోజకవర్గాల్లో అనే పరిస్థితి ఉండొచ్చు. కానీ నేను మిమ్మల్ని కోరేది ఒకటే, సీనియారిటీ కంటే సిన్సియారిటీ ముఖ్యం. అది తప్పకుండా రాగిడి లక్ష్మారెడ్డి గారిలో ఉంది. వాళ్ళిద్దరూ ఇవాళ అక్కడ పోటీ చేస్తున్న ఇద్దరు కూడా కేసీఆర్ గారి దగ్గర పదవులు పొంది కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి అక్కడ నిలబడ్డ నాయకులు అవతల దిక్కున్నారు. మరి అట్లాంటి వాళ్ళు కావన్నా, సిన్సియర్గా కష్టకాలంలో కూడా కేసీఆర్తో నడుస్తున్న లక్ష్మారెడ్డి గారు కావాలన్నా ఆలోచించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇలా నిల్చున్నది లక్ష్మారెడ్డి గారు కాదు, నిల్చున్నది కేసీఆర్, నిల్చున్నది ఒక గులాబీ సైనికుడు. మనందరం కూడా నిలబడ్డం అనుకుని కొట్టాడాలి తప్ప ఒక్క లక్ష్మారెడ్డి అన్న నిల్చున్నాడు మాకేంది అన్నట్టుగా పట్టిలేనితనంతో వ్యవహారం చేస్తే కాదు. దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది, విషం తప్ప ఏమీ నింపే తెలివిలేని బీజేపీ. మీరు ఆలోచన చేయండి. గమ్మత్ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు అలా మాటలు వింటే. బండి సంజయ్ అంటే ఆయన మాట్లాడుతాడు, ఆయన ఏం మాట్లాడుతాడు అర్థం కాదు అప్పుడప్పుడు. కిషన్ రెడ్డి అన్న మాట్లాడతాడు, 5 ఏళ్ళు కేంద్ర మంత్రి ఉండి, మా సీనియర్ నాకు తెలుసు, 5 ఏళ్ళు కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ లోక్సభ సభ్యుడు. ఏం చేసినవా కిషన్ రెడ్డి గారు అంటే, కరోనాలో కుర్కురే ప్యాకెట్లు వంచిండు, సీతాఫల్ మండి రైల్వే స్టేషన్లో లిఫ్టులు ఓపెన్ చేసిండు, నిన్నగాక మొన్న గుడిమల్కాపూర్లో సింటెక్స్ ట్యాంకులు ఓపెన్ చేస్తుండు కిషన్ రెడ్డి. ఆఖరికి మా పద్మరావు గారు చెప్తుండే నిన్న, మహేంద్ర హిల్స్లో ఆడ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే రేకుల షెడ్ మాత్రం వేయించిండట ఒకటి కిషన్ రెడ్డి గారు. ఒక గిది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన పని. హైదరాబాద్లో వరదలు వస్తే రూపాయి సాయం వచ్చిందా? మా నాగోల్లో అయ్యప్ప నగర్కి తీసుకుపోయిండు సుధీర్ రెడ్డి అన్న. ₹1 సాయం చేసిందా కేంద్ర ప్రభుత్వం? ఎందుకు వేయాలని బీజేపీకి ఓటు? ఒక్కొక్క జిల్లాకు కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ పెడితే 33 జిల్లాల్లో ఒక్క మెడికల్ కాలేజ్ నువ్వు ఇయ్యనందుకు అన్న ఓటు ఎందుకు వేయాలి నీకు? ఏ కారణం చేత వేయాలి ఓటు బీజేపీకి?